మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. మరి నటుడుగా ఇక చెప్పాల్సిన లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి ఇక చెప్పడం అంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది. దట్ ఈస్ ఎన్టీఆర్. ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడోసారి నేను గెలవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా ఈ ప్రపంచంలో కూడా మొన్న విడుదలైన సినిమా అంతా ఆయన ఆ పుణ్య దంపతులు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగర్తావు సంపర్తం వాగర్త పతిపతి జగత పిత్రం అందే భారతీ పరమేశ్వరం అంటాం. నాకు అంటే మాతృపార్థన అంటే నా గాయత్ర పరమంతన మాతృపర దేవత నానే పరత శ్రత నానుతాత్ పాతకం పరం పితృప్రార్థన యశ్వత్ పార్థివ దేహ ప్రాదుర్భూతుల భక్తి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అటువంటి పుణ్య దంపతులకి బిడ్డగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం అన్నది. నాకు ఎంతోమంది నా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇవాళ మొత్తం అందరం ఒక వైశాఖ కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం, అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో బడుగు బలిగిన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి, పీడిత కులాల వారికి అయితేనేమి, ముఖ్యంగా మనం చూస్తాం కూడు గుడ్డ కిలో బియ్యం 2 రూపాయలు కూడా అయితేనేమి, అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చీర దోవతి ప్రజలకు అందించడం, సగం ధరకి అందించడం అయితేనేమి, లేకపోతే పక్కా ఇళ్ళు కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన మహత్తరమైన కార్యక్రమాలు. మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. ఒక హెచ్ఎన్ఎస్ఎస్ అయితేమి, లేకపోతే గాలిరి నగురు అయితేనేమి, లేకపోతే ఒక తెలుగు గంగ అయితేనేమి, ఆయన మానసిక పుత్రికలు, ఇవన్నీ అభినవ భగీరథుడు ఆయన. అలా ఏది చేసినా ఒక సినిమా రంగంలో అయితేనేమి, ఒక రాజకీయ రంగంలో అయితేనేమి, ఆనాడు ఎన్డీఎఫ్ చైర్మన్గా ఉంటూ ఎన్నో విప్లవాత్మకమైన అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన